తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఈరోజు లక్కీ డ్రాలో అమ్మవారి ఎవరి ఇంటికి వెళ్తుంది పుస్తక రూపంలో అన్నది తెలియచేయాలండి. తప్పకుండాను. మొన్న మనం మాట్లాడుకున్నామండి, చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా అన్నమాచార్య కీర్తనలో. మనిషి జీవితాలు పాడవకుండా బతికించే మంత్ర సాధన వలన వాళ్ళు బాగుపడతారని ఉంటుంది. రెండో సెంటెన్స్ రోగాలను అణిచివేసే దివ్య ఔషధమా, రోగాలను అణిచి రక్షించే దివ్య ఔషధమా. రోగాలను కూడా రోగాలను ఎలా తగ్గిస్తుందండి మంత్రం? అంటే మనకి అక్షర శక్తి మొదటి నుంచి వేదం నాదం అంటారు చూడండి. వేదం నాదం అని ఎందుకంటారంటే వేదం చదివినప్పుడు దాని యొక్క ప్రతిధ్వని కొంత ప్రభావితం చేస్తుంది మనుషుల యొక్క శరీరంలో ఉండే భాగాలను కూడా కొన్ని భాగాలను కూడా. ఇప్పుడు కొన్ని వేద మంత్రాలు చదివినప్పుడు గర్భిణీ స్త్రీలను అక్కడ ఉండొద్దని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క గర్భిణీ స్త్రీల యొక్క గర్భకోశం చాలా సున్నితంగా ఉంటుంది కనుక లోపల పిండం కానీ గర్భకోశం కానీ దెబ్బతింటాయన్న భయంతో ముఖ్యంగా గృహప్రవేశ మంత్రాలను వినొద్దని చెప్తారు. ఒడుగు చేసేటప్పుడు ఉపనయన మంత్రాలు కూడా వినొద్దని చెప్తారు. అంటే ఆ మంత్రం తాలూకు శబ్దము ఒక ప్రభావితమైనటువంటి శబ్దధ్వనిని చేస్తుంది. ఆ ప్రభావంతో మనిషి చాలా ఉత్తేజితుడవుతాడు. అతని శరీర భాగాలకు కూడా దాని నుంచి ప్రతిస్పందన ఉంటుంది. ఉన్నప్పుడు అక్షర శక్తి ఇక్కడ మనం చెప్తున్నాం. అక్షర శక్తి ఏమిటంటే ఇప్పుడు మీరు దివ్యౌషధమా అని అడిగారు. రోగాలని అణిచివేసి రక్షించే దివ్యౌషధమా అంటే ఈ సిద్ధమంత్రంలో ఉండేవి అక్షరాలే. అవునండి. మంత్రం అంటేనే మననం త్రాయతే ఇది మంత్ర. పదే పదే మనం మనస్సులో ఒక విషయాన్ని స్మరిస్తే అదే మంత్రం. మాటే మంత్రము అన్నారు కదండి కవులు. అలాగే ఒక మాటని పదే పదే చెప్తుంటే ఏమిటి మంత్రంలో చెప్పిస్తున్నాం అంటారు మన వాళ్ళు కూడా. కరెక్టేనండి. అందుకని మననం త్రాయతే ఇది మంత్ర అంటే మన మనస్సులో ఎన్నిసార్లు ఆ విషయాన్ని చెప్పుకుంటామో అది మంత్ర రూపాన్ని ధారిస్తుంది. ఆ మంత్ర రూపాన్ని ధరించేది నిజమైన మంత్రం అనుకోండి, అది వేద మంత్రం అవ్వచ్చు, దైవ మంత్రం అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఔషధ మంత్రాలు కూడా ఉంటాయి. కొన్ని ఔషధ మంత్రాలు ఉంటాయి. వాటినే సిద్ధ ఔషధ మంత్రాలను కూడా అంటారు. అంటే సిద్ధంతో ఏది సాధ్యం అవుతుందో అదే సిద్ధ మంత్రం. అంటే ఒక మంత్రాన్ని మనం సిద్ధంగా రెడీ చేసి పెట్టితే దాంతో కొన్ని సాధ్యపడతాయి. దాన్ని సిద్ధ మంత్రం అంటున్నాం మనం. ఆ సిద్ధ మంత్రం అనేది ఎలా ఉంటుంది అంటే ఒక దేవుడి నామం అవ్వచ్చు, ఒక బీజాక్షరం అవ్వచ్చు, లేదంటే ఒక వేద మంత్రం అవ్వచ్చు. ఆ సిద్ధ మంత్రాన్ని పదే పదే జపించడం ద్వారా అది మనిషి శరీరంలో ఔషధంలాగా పనిచేస్తుంది. ఇటు కోరికలను తీర్చే సిద్ధ మంత్రము, అటు ఔషధాలను రోగాలను తగ్గించే దివ్య. కోరికలు అంటే ముందు మనిషి ఆరోగ్యాన్ని కోరుకుంటాడు కదండి. ఏ మనిషి అయినా ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ముందు అమ్మవారిని అందరూ ఆరోగ్యమే కోరుకుంటారు. ఆరోగ్యం ఉంటే అన్ని మహాభాగ్యాలు అనుభవించవచ్చు కదా. అందుకని ఆ సిద్ధ మంత్రంలో కోరికలు తీరటము ఉంటుంది. అదే ఆ సిద్ధ మంత్రము రోగాన్ని అణిచివేసేటువంటి సాధ్య మంత్రం కూడా అవుతుంది. అంటే రోగాలను అంటే ఒక సాధ్యం అవ్వాలి కదా. కొన్ని జిడ్డు రోగాలు ఉంటాయి, జటిలమైన ఉంటాయి, కొరుకుడు పడని రోగాలు ఉంటాయి, డాక్టర్లకు అంతుపట్టని రోగాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఇది మానవుడు ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా కొన్ని అందని విషయాలు ఇప్పటికీ ఉన్నాయండి. ఇప్పటికీ చాలా ఉన్నాయి. అవన్నీ దివ్య ఔషధాలలాగా ఈ మంత్రాలు పనిచేస్తాయి. అంతేనండి. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కనుక నాకు ఒకటి గుర్తొచ్చింది శ్రీలక్ష్మి గారు. ఒక క్యాన్సర్ హాస్పిటల్లో నాకు బాగా తెలిసిన వ్యక్తే, ఆవిడ క్యాన్సర్ ముదిరిపోయింది, ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. క్యాన్సర్కి అసలు మందు లేదు కదా మామూలుగా. ఎర్లీ స్టేజెస్ అయితే కొంచెం క్యూర్ చేస్తారు కదా. అదే సమయంలో ఒక మహాపండితుడు అండి, జ్యోతిష పండితుడు, ఆయన కూడా నాకు బాగా స్నేహితుడే. ఆయన అక్కడికి వెళ్ళటం సంభవించింది. వెళ్తే వాళ్ళు చెప్పారు, ఈవిడ నేను 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోతున్నాం, లాభం లేదన్నారు డాక్టర్లని. ఆయన అన్నాడు, రేపు సాయంత్రం వచ్చి కలుస్తాను నేను, తర్వాత డిశ్చార్జ్ చేయండి అన్నాడు. ఏం చేయలేదండి, ఇంటికి వెళ్ళి ఆయన కొంచెం పెసరపప్పు తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చాడు. పెసరపప్పుతో క్యాన్సరు
వ్యాధి నివారణ అవటం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ, ఆవిడ సాయంత్రానికే క్యాన్సర్ కణాలు తగ్గిపోయినాయి, మన్నాడు ఇంకా తగ్గిపోయినాయి. 2-3 రోజులు అట్టే పెట్టుకొని వాళ్ళు ఆ. తర్వాత చక్కగా ఇంటికి ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసి పంపించారు. నిజానికి పెసరపప్పులో క్యాన్సరు నివారణ చేసే ఔషధ గుణం ఉందా అంటే కాదు, అది సిద్ధమంత్రంతో వచ్చినటువంటి పెసరపప్పు. అంటే ఆయన మంత్రం చేసి ముద్గర సూపం మూలాధారం కదండి. ఏంటి ఒకసారి చెప్పండి. ముద్గర సూపం అంటే పెసరపప్పు. ఆ, ఆ. ఆ ముద్గర సూపము మన మనిషిలో ఉన్నటువంటి మూలాధార చక్రానికి ఇష్టమైనటువంటి నైవేద్యం. హ్మ్. మూలాధార చక్రం ఎక్కడుంది? వెన్నుపూసకి చివరి భాగంలో ఉంది. అవునండి. అక్కడ నుంచే మొత్తం సమస్త శక్తులు కుండలిని ద్వారా ప్రవహించి మనిషి శరీరంలో అన్ని భాగాలకి వెళ్తుంది. కుండల్ని ఉత్తేజపరిచి ఈ ఇడా పింగళ నాడుల ద్వారా కిందకు వచ్చి హృదయానికి మళ్ళీ మొత్తం ఇట్లా అర్ధచంద్రాకారంగా తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతున్నటువంటి మూలాధార చక్రానికి గణపతి అధినేత. ఆయనకి ముద్గర సూపం ఇష్టం, అందుకని పానకం పెసరపప్పు మనం పెడతాం ముందు గణపతికి. ఆ ముద్గర సూపాన్ని ఆయన మంత్రించి తెచ్చాడండి. మూలాధార చక్రం స్టార్ట్ అయింది పని చేయటం. ఇంకేమిటి క్యాన్సర్ ఏమిటి, దాన్ని మించిన జబ్బులు కూడా నయమైపోతాయి. అద్భుతాన్ని చూపించేది ఆయన. ఆ మహాపండితుడు ఆయన వచ్చి ఒకటే అన్నాడు, ఇంత చిన్న వ్యాధికి అంతంత స్కాన్లు చేయటాలు మందులు అవసరం లేదు. ఇది నా కళ్ళతో చూసిన విషయం. కొన్ని హాస్పిటల్ వాళ్ళు కూడా ఒక మంత్రాలను జపించి రోగాలను నయం చేసిన ఇవి కూడా అటువంటి దృష్టాంతరాలు కూడా మనకి ఉన్నాయి. మన ప్రాచీన సంప్రదాయాల మీద, సనాతన సంప్రదాయాల మీద కొంచెం గౌరవం పెరిగింది అందరికీ, మన ప్రవచనకర్తల పుణ్యమాని. దాంతో ఈ మంత్రాలకు విలువ పెరిగింది. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో చిన్న ఆపరేషన్స్ చేసేటప్పుడు కూడా విష్ణు సహస్రం పెట్టి, స్థితికారకుడు కదా విష్ణుమూర్తి, విష్ణు సహస్రం పెట్టి ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. డెలివరీస్ అప్పుడు కూడా ఐ ఆపరేషన్స్ అప్పుడు కూడా ముఖ్యంగా పెడుతున్నారు. సో ఇటువంటి మార్పు సమాజంలో రావటం చాలా సంతోషకరమైన విషయం అండి. ఈరోజు లక్కీ డ్రాలో అమ్మవారు పుస్తక రూపేణ ఎవరింటికి వెళ్తుందో ఒకసారి ప్రయత్నం చూద్దామండి, తప్పకుండా. ఎక్కడో మూల దాగిందా అదృష్టవంతురాలు ఎవరో. ఇవాల్టి రోజున అమ్మవారి ఆశీస్సులని, అనుగ్రహాన్ని అందుకుంటున్న వ్యక్తి షణ్ముఖ శంకు, ముంబై నుంచి. షణ్ముఖ శంకు, ఇతన్ని అమ్మవారు అనుగ్రహించింది. షణ్ముఖ శంకు గారు, మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు అమ్మవారి పుస్తకాన్ని తీసుకోవడానికి అర్హులయ్యారు. పుస్తకాన్ని త్వరలో మీకు అందిస్తాం. చాలా సంతోషం అండి. షణ్ముఖ శంకు గారు, మీకు అమ్మవారి అనుగ్రహంతో పుస్తకం తొందరగా మీ ఇంటికి చేరుతుంది. నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం అండి.